ప్రాబ్లం ఫేస్ చేయలేదు. నాకు ఆడాలంటే అసహ్యం అని తెలిసి నాకు ఈ ఆడబట్టలు తొడిగించావు. కాళ్ళకి చేతులకి నెయిల్ పాలిష్ ఒకటి, ఆడాల చెప్పులు. నీ మీద పగ సాధించకుండా ఉండనురా నేను. అక్కయ్య, ఈ బట్టలు చెప్పులు నెయిల్ పాలిషే కాదు, వాయిస్ కూడా మార్చాలక్కయ్య. వాయిసా? చంపేస్తా నిన్ను. అక్కడికి వచ్చి నేను మాట్లాడాలి ఉండవు. అసలు నేను రాను, నువ్వెళ్ళు. నువ్వు లేకుండా నేను ఎలా వెళ్ళనక్కయ్యా? చంపేస్తా నిన్ను అక్కయ్య అన్నావంటే. సరే సరే, కోపడకు. కనీసం అక్కడికి వచ్చాకైనా వాయిస్ మార్చు. నేను రాను, మాట్లాడను. ఈ చెల్లెలి కోసం ఆ మాత్రం చెయ్యవా అక్కయ్య? సరేరా. రేయ్, రే, నడక నడక మార్చు. హాయ్ కావ్య. అబ్బా, ఎంత వయ్యారంగా నడిచొచ్చారు. మీ అన్నయ్య అయితే సరే సరే రండి. ఎవరే? నమస్తే. నా ఫ్రెండ్స్ అమ్మా. నమస్తే, వెళ్ళండి, అట్లా కూర్చోండి. రండి. రండి. కావ్య, ఎవరే? నేనెప్పుడు చూడలేదు. నా ఫ్రెండ్స్. అమ్మతో చెప్పావుగా, నాకు ఇంట్రడ్యూస్ చేయవా? తన పేరు నజియా బేగం. హాయ్. తన పేరు పర్వీన్ బేగం. హాయ్ పర్వీన్. సలాం అలైకుం. వాలేకుం సలాం. రండి, కూర్చోండి. పర్వాలేదండి, నుంచునే చూస్తాం. ఓకే, యాజ్ యువర్ విష్. బేటీ, ఇలా రా, వచ్చి కూర్చో. బేటీ, నిన్నే. ఇలా రా, వచ్చి కూర్చో. బేటీ, వచ్చి కూర్చో. వద్దు, నేను నుంచునే ఉంటాను. పర్వాలే, వచ్చి కూర్చో. పర్వాహే, నేను నుంచుంటాను. అరే ఆజా బేటీ, ఆజా ఆజా. ठीक से बैठो बेटी. तेरा नाम क्या है? పర్వీన్ బేగం. చదువుతున్నావా? ఏం చదువుతున్నావు? బిఎస్సి హోమ్ సైన్స్. చదువు కూడా హోమ్లీగా ఉంది. ఒకసారి నీ అందమైన మొహం చూపించవా? ముఖం చూపించుకోకూడదుగా బుర్కా వేసుకున్నాను. మీరు మనవాళ్ళే కదా, తెలీదా మీకు? మాఫ్ కర్ దో బేటీ, ఒకసారి నీ ముఖం చూడాలనిపించింది. చూడనా?
నీలాంటి ఒడ్డు పొడుగు ఉన్న అమ్మాయిని కోడలిగా చేసుకోవాలని ఎన్నేళ్లగా ఎదురుచూస్తున్నాను. నా కొడుకుని చేసుకుంటావా? కుర్రాడు బుల్లెట్లా ఉంటాడు. ఉండు, ఫోటో చూపిస్తాను. ఇదిగో చూడు. ఎలా ఉన్నాడు? నిజంగా బుల్లెట్ సైజులోనే ఉన్నాడు. హైట్ తక్కువే గాని చేసుకో. నీ కొంగున ముడేసుకోవచ్చు. కొంగేందుకు? ఖర్చు చాలు. నేను చేసుకోను. నన్ను వదిలేయండి. బేటీ బేటీ బేటీ, ఇంకొక్కసారి ఆలోచించు. సారీ. సారీ అనే ముందు ఒక్కసారి ఆలోచించి ఈ ఒక్కసారికి ఒప్పుకో బేటీ. ఇది ప్రతిసారి వచ్చే ఆఫర్ కాదు. ఈ ఆఫర్ నాకొద్దు. వదలండి. పర్వీన్, ఓసారి ఇల్లరా, ఓ చిన్న పనుంది. ఏంటి, ఆవిడ బాగా ఇబ్బంది పెట్టేస్తోందా? పెనం మీద నుంచి పొయ్యిలో పట్టుతుంది నా పరిస్థితి. చేయి తీయండి. నన్ను ఎవరైనా ముట్టుకుంటే నాకు చిరాకు. అబ్బాయి అమ్మాయిని ముట్టుకుంటే చిరాకు పడాలి కానీ మనం ఆడవాళ్ళమే కదా. చేయి తీయండి. పాపం అక్కడ ఇబ్బంది పడుతున్నావని తీసుకొస్తే బాగా టెక్కు చేస్తున్నావే నువ్వు. అవును, నాకు టెక్ ఎక్కువే. టచ్ చేయకండి. నిన్నటి వరకు ఆఫీస్లో ఒకరితో భరించలేక చచ్చేదాన్ని. మా బాస్ కాదులే, మాజీ బాస్ ఒకడున్నాడు, పేరు పార్దు. ఎప్పుడు చూసినా వాడి మొక్క మీద ఎండి మిరపకాయలు ఎండబెట్టినట్టు చిటపట్లాడిపోతూ ఉంటాడు. వాడికి ఆడాలంటే నచ్చదు. నువ్వు వాడి సిస్టర్ లాగే ఉన్నావు. నీకు కూడా ఆడాలంటే గిట్టట్లేదు. ఎవరిష్టం వాళ్ళది. నీకెందుకు? తల్లి, నన్ను క్షమించు. నేనేదో హ్యాపీ మూడ్ లో ఉన్నాను. నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు. నీతో మాట్లాడుతుంటే ఆ పార్దుగాడు గుర్తొచ్చి ఇంకా చిరాగ్గా ఉంది. గంధం పూసేవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారమ్మా? కావ్య ఫ్రెండ్స్ ఉన్నారుగా. వాళ్ళకి మన పద్ధతులన్నీ తెలియవుగా. ఇదంతా సరదాగా జరిగేదే కదా, చెప్తే వాళ్ళే అర్థం చేసుకుంటారు. నువ్వు రామ్మా. నేను రాను. మా చెల్లెలు వస్తుంది. నువ్వు వెళ్ళు. బొట్టు పెట్టమ్మా. పాట పాడమ్మి. తెలుగు పాట పాడమ్మా. అందాల వయసేదో తెలితామరై విరబూసే వలపేదో నాలో. నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారే నీలో. వలపందుకే
పెళ్లి కూతురు అలంకరణలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? హారతిద్దాం రండి. సరేనక్క. మంగళ గౌరీ మహేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి మంగళ గౌరీ మహేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి అమ్మవు నీవే అఖిల జగాలకు అభయములో సగే శుభమూర్తి నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అభయములో సగే శుభమూర్తి నీవే తల్లి నీ పేరు తలచిన చాలు తల్లి నీ పేరు తలచిన చాలు కలిగేను శతకోటి కళ్యాణాలు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు పెళ్లి పనులు చూడటానికి వెళ్ళాను మేడం. ఓ సరే సార్. కళ్యాణాలు మంగళ గౌరీ మహేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి అమ్మవు నీవే అఖిల జగాలకు వాచి లేదండి. అభయములో సగే శుభమూర్తి నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అభయములో సగే శుభమూర్తి నీవే తల్లి నీ పేరు తలచిన చాలు తల్లి నీ పేరు తలచిన చాలు కలిగేను శతకోటి కళ్యాణాలు. ఇదేంటిది వెళ్ళి అన్నయ్య పక్కన నుంచొని వయ్యారాలు పోతుంది. కళ్యాణాలు ఈ కళ్యాణాలు మంగళ గౌరీ మహేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి ఏంటే అమ్మవు నీ ఫ్రెండ్ అన్నయ్యని చేత్తో పొడుస్తుంది? జగాలకు చిచి, అభయములో అదేంటి సగే పొరపాటున చేయి తగిలింటుంది. అమ్మవు పొరపాటునా? ఓసారి చూడక్కడ. అఖిల జగాలకు అభయములో సగే శుభమూర్తి నీవే తల్లి నీ పేరు చూసావా? తలచిన చాలు అక్క, తల్లి అది, నీ పేరు తలచిన చాలు పర్వీన్ బేగం, ఓసారి ఇలా రండి. వస్తాను, ఒక్క నిమిషం. శతకోటి కళ్యాణాలు ఈ కళ్యాణాలు మంగళ గౌరీ మహేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి. లోపలికి వెళదాం పదమ్మి. హలో పార్దు, ఎక్కడా? ఇక్కడే బయట ఉన్నాను రా. వస్తున్నాను.